ప్రజలాట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సందర్భంగా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది 53వ కీర్తన 1వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకారులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు లేడని ఈ లోకంలో అనేక మంది అనుకుంటున్నారు. అంతేకాదు, మేము చేసినదే దేవుడు, ఆయనే మా మాటలు వింటాడు అనుకోవడం కూడా పొరపాటు. ఇటు వారిని అహంకారులు అంటున్నాడు. దేవునికి అసహ్యులుగా కూడా ప్రభువులు వారు చూపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు ఈ దినమున ఎవరైతే దేవుడు లేడని ఏ బుద్ధిహీనులైతే అనుకుంటున్నారో అట్టివారు నాకు అసహ్యులు, అట్టివారు నా పక్షంగా అహంకారులు కనుక వారిని ఎన్నడూ నేను క్షమించనంటాడు. మరి ప్రియమైన విశ్వాసులారా, మనము దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు భూమిని ఆకాశమును సృష్టించిన వాడని, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు క్రీస్తు యేసు అని మనం నమ్ముచున్నటువంటి మనము ఈ నమ్మకాన్ని అలాగే వమ్ము చేసుకోకుండా దేవునిలో మనం కాపాడుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాడు. దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. ఆ రీతిగా ఉందామా అనుకుంటే అందరం తలను ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభునందు ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వ ప్రపంచముల సృష్టికర్తవైన మా తండ్రి, భూమిని ఆకాశమును నిర్మించిన మా ప్రభువ, నీకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్కాలములను బట్టి. ప్రభా, ఈ దినమున నీ వాగ్దానము చేత మేమందరము కూడా నిజముగా దేవుడు ప్రభుని యేసుక్రీస్తుని నమ్మి ఆ మహాధన్యకరమైన మాటలు మా అందరి హృదయములలో సంపూర్ణముగా ఫలింప చేయమని బ్రతిములు అడుగుతున్నాం. ప్రభా, మీరు ఉన్నారు నాయన, మేమును ఈ లోకంలో నీ పక్షముగా నివసిస్తున్నాం. ఆ రీతిగా నీ విశ్వాసులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటుండగా, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని చుండగా, మీ చిత్తమే మా అందరి పక్షముగా నీవు జరిగించి ఘనత మహిమ ప్రభావములు నీవు పొందమని నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ నామమును మాత్రమే హెచ్చించుచు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.